మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. రేపు కోర్టులో మీరు కోరుకున్న న్యాయం మీకు దక్కుతుంది. మీ భర్తను చంపిన వాడికి తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది. ఇంతకు మించి నేనేం మాట్లాడను. రేపు కోర్టులో కలుద్దాం. ఉంటానమ్మా. మంచిది. ఉంటానండి. సరే అండి. తమ్ముడు, ఈ లాయర్ మాటల మనిషేనా లేక చెప్పిన మాట నిరూపించే మనిషా? నిరూపిస్తాడక్క, నాకు ఆ నమ్మకం ఉంది. బావచావుకి కారణమైన వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. అక్క, నీ మెళ్ళో తాలి నుదుటిన బొట్టు దూరమైనట్టే ఆ ఆకాష్ గారి భార్యకు కూడా అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను కోరుకునేది కూడా అదే తమ్ముడు. నేను అనుభవిస్తున్న దుఃఖం అది కూడా అనుభవించాలి. నాకు అన్నిటి శాపం ఆకాష్ చావుని తగలాలి. ఇదేంటి అన్నీ నిండుగా ఉన్నాయి? అంటే పండు ఇంకా భోజనం చేయలేదా? పండు పండు వస్తున్నాను. ఏంటి పబ్జీ? ఇంకా భోజనం చేయలేదా నువ్వు? లేదు, నీరసంగా ఉంటే పడుకున్నాను. టైంకి తిండి తినకపోతే నీరసం రాక బలం వస్తుందా? కడుపుతో ఉన్నవాళ్ళు 5వ నెల నుంచి ఫుడ్ బాగా తీసుకోవాలంట. అలా అని ఎవరు చెప్పారు? ఏదో వీడియోలో చూశాను, నీకు కూడా పంపించినా చూస్తావా? ఏం అవసరం లేదు. అయితే కూర్చో, భోజనం వడ్డిస్తాను. బాబ్జీ, ముందు నువ్వు కూర్చో. నీకు వడ్డించిన తర్వాత నేను తింటాను. అబ్బో, అంత త్యాగం గౌరవం అవసరం లేదులే. కూర్చో కూర్చో. మ్, ఉమ్. తిను. మ్. అమ్మా, ఏమైంది? ఉదయం టీ పెట్టుకుంటున్నప్పుడు చెయ్యి కాలింది. ఆ, ఇది ఏంటి పండు ఇది? నీకేం కావాలన్నా నాకో దివ్యకో చెప్పమని చెప్పాం కదా. చిన్న చిన్న పనులకి కూడా చెప్పడం ఎందుకని. ఆ, చాలా గొప్పగా ఆలోచించావు, కానీ చూడు ఎంత గాయమైందో. ఇక నుండి ఎలాంటి పనైనా నువ్వు చేయటానికి వీల్లేదు. నాకే చెప్పాలి, నేనే చెయ్యాలి. మ్, ఉండు, నేను కలిపి పెడతాను. ఈ స్పూన్తో తిను. మ్. ఏమైంది? అయ్యో, ఉండు, నేనే తినిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇలా తినిపిస్తున్నందుకు నువ్వేదేదో ఫీల్ అయిపోవద్దు. మ్. హాస్పిటల్లో పేషెంట్ బెడ్ రెడీన్ అయితే నర్సులు తినిపిస్తారు కదా, ఇది అలాగే అనుకో. మ్. తిను. చాలు బాబ్జీ.
ఆఖరి ముద్ద బలం మొత్తం ఇందులోనే ఉంటుందంట. వద్దనకూడదు. తిను. ఏమైంది పండు? ఆ కన్నీళ్ళేంటి? నువ్విలా తినిపిస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇదిగో ఇలాంటి ఫీలింగ్సే వద్దని చెప్పాను. చెప్పావు, కానీ నా వల్ల కంట్రోల్ చేసుకోవడం అవ్వలేదు. తల్లివి కాబోతూ కూడా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావేంటి పండు? ఉండు, చేయి కడుక్కొని వస్తా. నీ చేత్తో ఇలా తినిపించుకోవడం నాకు చాలా ఇష్టం బాబ్జీ. కానీ దివ్య భర్త అని తెలిసిన తర్వాత, ఆమె మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చూసిన తర్వాత నా కలలు ఎప్పటికీ నిజమవ్వవని తెలిసిపోయింది. నువ్వు నన్ను ఒక పేషెంట్లా ఫీల్ అయినా, నువ్వు చేసిన ఈ చిన్న చిన్న పనులని మాత్రం నా అదృష్టంగా భావిస్తాను. సంధ్య, పతి కోసం నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా, నీ మాజీ భర్తగా నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దిగులు లేకుండా ఇంట్లో కూర్చున్న మీరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చు. కానీ నేనెంత చేసినా నీ అంత సాహసం, అద్భుతం మాత్రం నా వల్ల కాదు సంధ్య. ఆకాష్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా తిరుగుతున్నావు. నిన్ను చూస్తుంటే భర్త ప్రాణాల కోసం ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధమైన ఓ సతీ సావిత్రి, ఓ సతీ అనసూయ, ఇప్పుడు సతీ సంధ్య. ఒకప్పుడు ఇంతే ప్రేమ నా మీద కూడా చూపించేదానివి, ఇప్పుడు ఆకాష్ మీద చూపిస్తున్నావు. నా డౌట్ ఏంటంటే, జీవితంలో ప్రేమ ఒకసారి పుడుతుందని, అదే నిజమైన ప్రేమని అంటారు. కానీ నువ్వేమో ఇద్దరిని ప్రేమించావు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు. అంటే నీ ప్రేమ గొప్పది కాదా? అందరూ నాలా ఒకరినే ప్రేమించాలి, ఒకరితోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటారులే? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. అయినా ఈ టైంలో ప్రేమల గురించి, జీవితాల గురించి ఎందుకని ఆకలిస్తుంది సంధ్య. కలిసి భోంచేద్దాం పద. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. అబద్ధాలు చెప్పక సంధ్య. ఆకాష్ కోసం నువ్వు కష్టపడుతున్న సంగతి తెలుసు, కానీ మరి ఇంత కష్టపడి కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? నీకోసం చికెన్ బిర్యానీ, మటన్ కబాబ్, ఫిష్ ఫ్రై అన్నీ ఆర్డర్ చేశాను. 2 minutesలో వచ్చేస్తుంది, తినేసి వెళ్ళు. వద్దని చెప్తున్నాను కదా, అసలే నేను బాధలో ఉన్నాను. అయినా ఎందుకు నన్ను మీ మాటలతో ఇంత బాధ పెడుతున్నారు? దయచేసి కొన్ని రోజులు నా జోలికి రాకుండా నా మా నాన్న నన్ను వదిలేయండి. నేను నిన్ను వదిలేస్తాను సంధ్య, కానీ చట్టం ఆకాష్ను వదలదే. రేపు ఆకాష్కి బెయిల్ రాదు.